సెకండ్ హాఫ్ బాగుందన్న, సూపర్ ఉంది, మస్ట్ వాచ్. నాకిట్ అట్లాంటి బాయ్ ఫ్రెండ్ వస్తే అసలు నేనైతే వదులుకోను, ఎందుకంటే హీరో చాలా బాగున్నాడు ఈ మూవీలో. వచ్చాడు బాగుంది బ్రో. లాస్ట్ 10 minutes అసలు చాలా అసలు క్లైమాక్స్ మామూలుగా లేదు. అసలు కనెక్ట్ అవుతారు అన్న, అందరు మూవీకి అయితే కనెక్ట్ అవుతారు. కొంచెం నాకైతే రియలిస్టిక్ అనిపించింది. ఈ జనరేషన్ లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, యూత్ కంపల్సరీ చూడాలి. అసలు అందరు చూడాలి, అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి. మూవీ చాలా బాగుంది. మూవీ బాగుంది, యాక్టింగ్ కూడా బాగుంది, రష్మిక యాక్టింగ్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది, చూడాల్సిన మూవీ. క్లైమాక్స్ బాగుంది, లైక్ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. టాక్సిసిటీ అర్థమైనా కూడా పట్టించుకోకపోతే ఎవరేం చేయలేరు కదా. మనం చెప్పలేము. సో అఫ్ కోర్స్ ఇక్కడ ఇద్దరిది ఉంటుంది పాజిటివ్నెస్, ఒక తండ్రిది పాజిటివ్నెస్ ఉంటుంది. అఫ్ కోర్స్ తన ఇండివిజువల్ రైట్, సో తన డిసిషన్స్కి స్కోప్ ఇవ్వాలి. సారీ, యా మస్ట్ వాచ్. స్టోరీ డిఫరెంట్గా ఉంది, బట్ ఉమెన్స్ పర్స్పెక్టివ్ నుంచి ఎలా హ్యాండిల్ చేశారు అది? లైక్ మూవీ స్టోరీ లైన్ బాగుంది. ఓకే, బట్ ఏమైనా ఇన్స్పైర్ చేస్తుంది ఇప్పుడున్న జనరేషన్ కానీ అది కానీ చూసిన తర్వాత? మేబీ స్టోరీ బాగుంది, చాలా బాగుంది. ఇట్స్ గుడ్, యాక్చువల్ ఇట్స్ వెరీ గుడ్, లైక్ ప్రాక్టికల్ ఉంది ఫిల్మ్. హీరోయిన్ యాక్టింగ్ వాజ్ గుడ్ లైక్ ఆల్వేస్, అండ్ హీరో కూడా బాగుంది, ఆయన యాక్టింగ్ కూడా బాగుంది. ఈ జనరేషన్ వాళ్ళకి అర్థమవుతుంది అంటారు? ఆబ్వియస్గా యా, బాయ్స్ అది అర్థం చేసుకుంటే బాగుపడతారు. ఐ మీన్ మీకు ఎలా అనిపించింది? హీరో ముక్కు బాగాలేదు అయితే ఫస్ట్ ఇంకేం బాగాలేదు, హీరో బాగాలేదు. చాలా బాగుంది. రెగ్యులర్ స్టోరీ టెంప్లేట్ అది డిఫరెంట్గా అంటే ఎవ్రీ గర్ల్ ఈవెన్ బాయ్ కూడా చూడాల్సిన సినిమా యాక్చువల్లీ, విత్ ద ఫ్యామిలీ ఆల్సో. బట్ ఏమైనా క్లారిటీ వచ్చిందా రిలేషన్స్ మీద, వాటి మీద అలాంటి ఐడియాస్? యా, యాక్చువల్గా అలాంటి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా ఈజీగా కనెక్ట్ అవుతుంది, బట్ లేని వాళ్ళకి కూడా ఒక అంటే ఎవరికి తెలియదు అలా అవుతూ ఉంటాయి అని చెప్పి, అండ్ ఎవరు ఓపెన్ అవ్వరు. సో ఈ మూవీ చూస్తే మేబీ అలాంటి రిలేషన్స్కి అఫ్ కోర్స్ రష్మిక. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది, మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్కి రిలేటబుల్ ఉంది. ఓవరాల్ నైస్, బాగుంది. రష్మిక పర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్లో చాలా బాగుంది. 8. కొద్దిగా డిఫరెంట్గానే ఉందండి. అంటే మనం చూస్తే తెలుసు, అంటే సఫకేటింగ్ అలా యూజువల్గా జరిగే విషయాలు కానీ బయట అంతా తెలియదు కదా. ఈ మూవీ చాలా స్క్రీన్ ప్లే బాగానే ఉంది. యాక్చువల్లీ బయట మనం అంటే నార్మల్గా బాయ్స్ సైడ్ చూపించారు కదండి, బయట అలానే ఉంది టాక్, అసలు ఉమెన్ సైడ్ ఎవరికి తెలియదు. సో వాళ్ళు ఇంకో ఆస్పెక్ట్లో చూపించారు, చాలా బాగుంది అది. అవుతుందండి, మ్యాక్స్ చేంజెస్ అయితే వస్తాయి. చాలా బాగుందండి మూవీ, చాలా బాగుంది. యాక్చువల్లీ డిఫరెంటే, లవ్ స్టోరీలో ఇది కొంచెం వెరైటీగా ఉంది. అంటే ఒక అమ్మాయికి ఎంత వాల్యూ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి, అంటే లవ్ అంటే జస్ట్ సెక్స్ అట్లాంటి కాదు, ఇది కొద్దిగా డిఫరెంట్గా మూవీ తీశారు. చాలా బాగుంది. యూత్ మ్యారేజ్ చేసుకోబోయే వాళ్ళు అమ్మాయిలు ఎట్లా ఉండాలి, అంటే ఎలాంటి అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలన్నది దీంట్లో పర్ఫెక్ట్ ఉంది. చాలా బాగుంది. Yeah, I really like the movie, especially Rashmika Mandana transformation, the director given the view, the more feminist, yeah. మూవీ చాలా బాగుంది. రష్మిక యాక్టింగ్ అయితే సూపర్, అదిరిపోయింది. అండ్ హీరో యాక్టింగ్ కూడా ఇట్స్ రియలీ గుడ్. రాహుల్ గారు చాలా మంచి మూవీ డైరెక్ట్ చేశారు, అండ్ ఎవ్రీ వన్ విల్ రిలేట్ టు దిస్. థియేటర్లో అసలు క్లాప్స్ ఇవి మాత్రం సూపర్ హైప్ ఉండే అనమాట. సో ఎవ్రీ వన్ మస్ట్ వాచ్ దిస్, అండ్ ఐ ట్రూలీ లవ్ ది మూవీ. డెఫినెట్లీ, అంటే ఇప్పుడు థియేటర్లో ఉన్న వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, అండ్ ఎవ్రీ వన్ కెన్ అండర్స్టాండ్ వాట్ దిస్ మూవీ ఈజ్ అబౌట్. అండ్ రష్మిక ఇంటెన్స్ యాక్టింగ్ ఈజ్ అమేజింగ్. సో యా, డైరెక్షన్ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ ఐ మీన్ ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు సీ.
చాలా బాగుంది. ఐ కాంట్ గివ్ ఎనీ స్పాయిలర్స్ ఆబ్వియస్లీ, బట్ ఇట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ. బాగుందన్న సినిమా బాగుంది. ఇంటర్వెల్ రెగ్యులర్ స్టోరీ కాకపోతే ఒక ఇంట్రవర్ట్ అమ్మాయి ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో చూపెట్టాడు. లాస్ట్ క్లైమాక్స్ 20 minutes చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ రష్మిక మందన ఇంకా మన దీక్షిత్ ఇద్దరు చాలా బాగా చేశారు. యానా ఫస్ట్ హాఫ్లో ఒక 20 minutes అట్లా కొంచెం పికప్ అవ్వడానికి కొంచెం టైం పడ్డది. క్లైమాక్స్ 20 minutes చాలా బాగుంది. అండ్ ఇంటర్వెల్ కంటే ముందు కూడా చాలా బాగా చేసినారు. పాయింట్ చాలా బాగుంది.